Good morning, students. In last class, I explained about the definition of vector space. Okay, in this class, I am going to be explain the first theorem on vector space. Okay, the first theorem on vector space. What is it? The theorem statement is what is the statement of this theorem? Let V of f be a vector space and 0 bar and 0 are 0 elements of V and F. Okay, then prove that the first property is A into 0 bar equivalent to 0 bar and second property is 0 into alpha equivalent to 0 bar. ఇక్కడ 0 అనేటువంటి స్కేలర్ అండ్ 0 బార్ అనేటువంటిది వెక్టర్ అన్నమాట. అండ్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఏ ఈజ్ స్కేలర్ అండ్ ఆల్ఫా ఈజ్ వెక్టర్. And fourth one is minus a into alpha equivalent to minus of a alpha, and if a alpha equivalent to 0 bar, which implies either the scalar is 0 or the vector is 0. And sixth one is a of alpha minus beta equivalent to a alpha minus a beta. A is a scalar and alpha beta is vectors. And seventh one is minus a into minus alpha equivalent to a alpha. So ఈ థీరంలో ఏంటంటే స్టేట్మెంట్లో వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది కనుక వెక్టర్ స్పేస్ అయినట్టయితే, అంటే వి ఈజ్ ద సెట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ఎఫ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్కేలర్స్ ఫీల్డ్ అనమాట. వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ కనుక అయినట్టయితే, సో వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, ఈ టూ సెట్స్లోని ఉండేటువంటి ఎలిమెంట్స్ ఈ 7 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. ఏమని చెప్పాలండి, ఈ 7 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి అని చెప్పాలి. సో అందువల్లే ఈ 7 ప్రాపర్టీస్ని మనం ఏమని చెప్తామండి, ద జనరల్ ప్రాపర్టీస్ ఫర్ వెక్టర్ స్పేస్. ఓకే, 7 ప్రాపర్టీస్ని మనం ఏమని చెప్తాం, ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం అనమాట. ఏంటి, వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ కనుక అయినట్టయితే, సో ఆ వెక్టర్ స్పేస్లో విలోను ఎఫ్లోనే ఉండేటువంటి ఎలిమెంట్స్ ఈ 7 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. సో దట్స్ వై వి కాల్డ్ దీస్ 7 ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అని చెప్తాం. ఓకే, ఈ థియరం నేను ప్రూవ్ చేసే ముందు ఫస్ట్ మీకు అసలు విలో జీరో వెక్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ది ప్రూఫ్, సో వెక్టర్స్ సెట్ ఎలా ఉంటుంది, స్కేలర్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, వి అనేటువంటి సెట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ ఇలా ఉంది అనుకుందాం, 1, 2. బీటా అనేటువంటిది ఇంకొక వెక్టర్, సపోజ్ 2, 1. అండ్ గామా అనేటువంటిది ఒక వెక్టర్, ఇది ఎలా ఉంటుందండి, 2, 3, ఏదో సంథింగ్ అలా అన్ని వెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ 0 బార్ అంటే 0 వెక్టర్ అనేటువంటిది ఏమవుతుంది, 0, 0 ఇలా సో అన్ని వెక్టర్స్ మీకు వీలో ఉంటాయి. క్లియర్? సో దట్ మీన్స్ 1, 2, 2, 1. ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ విచ్ ఇస్ ఏ ఆర్డర్ ఫెయిర్ 1, 2. అండ్ 0 బార్ అంటే ఏంటి, 0, 0 అనమాట. అండ్ ఎఫ్ అనేటువంటి స్కేలర్ తీసుకున్నట్టయితే ద ఫీల్డ్లో మనకి ఏముంటాయి, 0 వాల్యూ ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, అండ్ సో ఆన్ ఉంటాయి, -1, -2 అండ్ సో ఆన్. ఇంకా 0కి 1కి మధ్యలో ఉండేటువంటి వాల్యూస్ కూడా మనకి ఇక్కడ, అంటే అన్ని వాల్యూస్, ఆల్ రియల్ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏంటి, ద ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో 0 అనేటువంటిది వాల్యూ, 0 బార్ అనేటువంటిది వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ తీసుకున్నాం. ఓకే, 1, 2 అండ్ 0 బార్ అనేటువంటి ఒక వెక్టర్ తీసుకున్నాం. 0 బార్ అంటే నథింగ్ బట్ 0, 0 వెక్టర్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ 0 బార్ అంటే ఏమొస్తుందండి, ద 1 + 0 దట్ ఈస్ 1, 2 + 0 దట్ ఈస్ 2. అంటే మళ్ళీ ఏమొచ్చింది, ఆల్ఫానే వచ్చింది. అంటే ఏదైనా ఒక వెక్టర్కి 0 వెక్టర్ని కనుక యాడ్ చేసినట్టయితే అగైన్ మళ్ళీ ఏమొస్తుందండి, సేమ్ వెక్టర్ వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ 0 బార్ దట్ ఈస్ ఆల్ఫా, బీటా ప్లస్ 0 బార్ దట్ ఈస్ బీటా అనమాట. ఓకే, ఒక వెక్టర్ని ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేటువంటి స్కేలర్తో మల్టిప్లికేట్ చేసాం. అంటే ఆల్ఫా అనేటువంటిది 1, 2, దాన్ని 2తో మల్టిప్లికేట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ప్రతి కాంపోనెంట్ని 2తో మల్టిప్లికేట్ చేయడం. అంటే ఏమవుతుంది, 2, 4 అనమాట. సో దీన్నే 2 ఆల్ఫా అని చెప్తాం. అగైన్ మళ్ళీ మనకి ఏమొచ్చింది, వెక్టర్ వచ్చింది. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వెక్టర్కి 0 వెక్టర్ని యాడ్ చేస్తే
అగైన్ మళ్ళీ ఏమొస్తుంది, అదే వెక్టర్ వస్తుంది, ఒక వెక్టరే వస్తుంది. ఒక వెక్టర్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లికేట్ చేస్తే మళ్ళీ మనకి ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే ఏమొస్తుందండి, వెక్టర్ వస్తుంది, స్కేలర్ రాదు. ఓకే, ఎఫ్లో ఏ ఎలిమెంట్ తీసుకుని వీలో ఏ ఎలిమెంట్ని మల్టిప్లికేట్ చేసినా వచ్చే రిజల్ట్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది, వీలోనే ఉంటుంది. అండ్ మీరు సెకండ్ ఇయర్ గ్రూప్ థియరీలో ఒకటి నేర్చుకున్నారండి, ఏంటండి, ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్, ఓకే, జీ కమా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్, లేదా జీ ఈజ్ ఏ గ్రూప్ కనుక అయినట్టయితే దెన్ ఇట్ సాటిస్ఫైస్ క్యాన్సలేషన్ లాస్. ఓకే, దెన్ ఇట్ సాటిస్ఫైస్ క్యాన్సలేషన్ లా. సో జీ అనేటువంటిది గ్రూప్ కనుక అయినట్టయితే ఆ గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయండి, క్యాన్సలేషన్ లాస్ని సాటిస్ఫై చేస్తాయి. ఏంటి క్యాన్సలేషన్ లా అంటే, సపోజ్ ఏబీ ఈక్వల్ అంటూ ఏసీ అయిందనుకోండి, ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, దీన్నే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అంటాం, అంటే బీ ఈక్వల్ అంటూ సి అవుతుంది. ఒకవేళ బిఏ ఈక్వల్ అంటూ సిఏ అయింది అనుకోండి, ఏఏ క్యాన్సిల్ అవుతుంది, దీన్ని మనం ఏమని చెప్తాం, దట్ ఈజ్ రైట్ క్యాన్సిలేషన్ లా, అంటే విచ్ ఇంప్లైస్ ఈ వాల్యూ ఏమవుతుందండి, బి ఈక్వల్ అంటూ సి అవుతుందండి. క్లియర్? ఈ థీరం ప్రూవ్ చేసే ముందు ఇవి గుర్తుపెట్టుకోవాలి. 2 వెక్టర్స్ని ఎడిషన్ చేస్తే వెక్టరే వస్తుంది, ఒక వెక్టర్ని ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేసిన వెక్టరే వస్తుంది, అండ్ ఒక వెక్టర్కి 0 బార్ అంటే దట్ మీన్స్ 0 వెక్టర్ని యాడ్ చేసినా అగైన్ మళ్ళీ అదే వెక్టర్ వస్తుంది. సో ప్లీజ్ కీప్ ఆల్ దోస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ ద బిఫోర్ డూయింగ్ ద ప్రూఫ్. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమని ప్రూఫ్ చేయమంటున్నాడు, ఫస్ట్ పాయింట్ ఏంటి, లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్, అండ్ ఇక్కడ 0 బార్ అనేటువంటిది వెక్టర్, 0 అనేటువంటిది స్కేలర్, ఆర్ 0 ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ అయినట్టయితే దెన్ ప్రూవ్ దట్ ద ఫస్ట్ వన్. ఏమని ప్రూఫ్ చేయమంటున్నాడు, ఏ ఇంటూ 0 బార్ ఈక్వల్ అంటూ 0 బార్, అంటే 0 అనేటువంటి వెక్టర్ని ఏ, మళ్ళీ ఇక్కడ ఏ అనేటువంటిది ఎఫ్లో ఉంది, 0 బార్ అనేటువంటిది వీలో ఉంది. ఓకే, 0 బార్ అనేటువంటి వెక్టర్ని ఏ అనేటువంటి స్కేలర్తో కనుక మల్టిప్లికేట్ చేసినట్టయితే మళ్ళీ ఏమొస్తుందని చూపించమంటున్నాడు, 0 బార్ అనే వెక్టర్ అనే వస్తుందని చూపించమంటున్నాడు. ఇక్కడ ప్రూఫ్ నేను చేస్తాను చూడండి, ప్రూఫ్. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, అంటే ఇక్కడ 1 2 3 4 7 ఉన్నాయి, ఫస్ట్ వన్ ప్రూవ్ చేస్తున్నాను నేను. ఏమని ప్రూవ్ చేయాలి, సపోజ్ నేను ఇక్కడ ఏ ఇంటూ 0 బార్ అని తీసుకున్నా. ఓకే, 0 బార్ అంటే 0 వెక్టర్, దాన్ని నేను ఇలా రాయించండి, ఏ ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్. ఇది ఎందుకు రాశాను, 0 బార్ అనేటువంటి వెక్టర్కి 0 బార్ని యాడ్ చేసిన మళ్ళీ సేమ్ 0 బార్ అనేటువంటి వెక్టరే వస్తుంది, అందుకని ఏ ఇంటూ 0 బార్ నేను ఎలా రాసుకున్నా, ఏ ఆఫ్ 0 బార్ ప్లస్ 0 బార్ కింద రాసుకున్నాం. ఓకే, ఏ ఇంటూ 0 బార్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఏమొస్తుంది, ఒక వెక్టర్ వస్తుంది, ఆ వెక్టర్కి ఏదైనా ఒక వెక్టర్ని 0 బార్ అనేటువంటిది వెక్టర్, ఒక వెక్టర్ స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే అగైన్ వెక్టరే వస్తుంది, ఏ వెక్టర్ వచ్చినా దానికి మళ్ళీ 0 బార్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే వెక్టర్ వస్తుంది, అందుకని ఇక్కడ నేను ఏ 0 బార్ని ఎలా రాసుకుంటాను, దట్ ఈస్ ఏ ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్, అంటే ఏ ఇంటూ 0 బార్ అనేటువంటి వెక్టర్కి 0 బార్ని యాడ్ చేస్తాను, యాడ్ చేయడం వల్ల మళ్ళీ రిజల్ట్ ఏమొస్తుంది, ఏ ఇంటూ 0 బారే వస్తుంది. సో ఇక్కడ ఇది ఎలా ఉందండి, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలా ఉంది. సపోజ్ ఇది ఆల్ఫా ప్లస్ బీటా అనుకున్నాను అనుకోండి, బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి దీన్ని ఎలా రాయొచ్చు, దట్ ఈస్ ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్ బై డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ 0 బార్ ప్లస్ 0 బార్, ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్. ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ కనుక వి ప్లస్ అనేటువంటిది ఏమవుతుంది, ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఓకే, వి ప్లస్ అనేటువంటిది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎప్పుడైతే వి ప్లస్ అనేటువంటిది ఏబిలియన్ గ్రూప్ అయ్యిందో మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్ అప్లై చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఈ ఏ ఇంటూ 0 బార్, ఈ ఏ ఇంటూ 0 బార్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ నుంచి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుందండి, దట్ ఈ 0 బార్ ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఇంటూ 0 బార్, అంటే దేర్ ఫోర్ ఏమవుతుందండి, ఏ ఇంటూ 0 బార్ ఈక్వల్ అంటూ 0 బార్. ఇది ఎలా వచ్చింది, బై ద లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అని చెప్తాను అనమాట. సో దేర్ ఫోర్ ఒక 0 వెక్టర్ని ఏతో కనుక మల్టిప్లికేట్ చేసినట్టయితే, అంటే ఏదైనా ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేసినట్టయితే మళ్ళీ 0 వెక్టరే వస్తుంది. దట్ ఈస్ ద ప్రూఫ్. ఇక్కడ ఏంటి, ఏ ఇంటూ 0 బార్ ఈక్వల్ అంటూ దాన్ని ఎలా రాసుకున్నాం, ఏ ఇంటూ 0 బార్ని ఏ ఆఫ్ 0 బార్ ప్లస్
జీరో బార్ కింద రాసుకున్నాం. వై బికాజ్ జీరో బార్ యాడ్ చేస్తున్నాం, మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఇంటూ జీరో బార్ అంటే ఒక వెక్టర్, దానికి మళ్ళీ జీరో బార్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. అందువల్ల ఏ ఇంటూ జీరో బార్ని ఎలా రాసుకోవచ్చు, ఏ జీరో బార్ ప్లస్ జీరో బార్. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తే, ఎందుకు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాస్ని అప్లై చేయొచ్చు, బికాస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ కనుక మనం డిస్ట్రిబ్యూటివ్ లాస్ని అప్లై చేయొచ్చు. సో ఏ ఇంటూ జీరో బార్ ప్లస్ ఏ ఇంటూ జీరో బార్. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ కనుక అప్లై చేస్తే జీరో బార్ ఈజ్ ఈక్వల్ అంటే ఏ ఇంటూ జీరో బార్ అవుతుంది. దేర్ ఫార్ ఏ ఇంటూ జీరో బార్ ఈక్వల్ అంటూ జీరో బార్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, so we proved that is the first result. And what about the second one? Please observe the second one. 0 into alpha equal to 0 bar. అంటే ఏదైనా ఒక నాన్ జీరో వెక్టర్ని తీసుకుని, ఇక్కడ ఆల్ఫా అంటే నాన్ జీరో వెక్టర్ అనమాట, ఒక నాన్ జీరో వెక్టర్ని తీసుకుని దాన్ని జీరోతో మల్టిప్లికేట్ చేస్తే అగైన్ మళ్ళీ మనకి ఏమొస్తుందండి, జీరో వెక్టర్ వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. ఓకే, సో ఓకే మీరు నోట్స్లో నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఇక్కడ జీరో ఇంటూ ఆల్ఫా, ఇక్కడ జీరో అనేటువంటిది స్కేలర్, ఇక్కడ జీరో బార్ అనేటువంటిది వెక్టర్. ఒక వెక్టర్ని జీరో అనేటువంటి స్కేలర్తో కనుక మల్టిప్లికేట్ చేస్తే రిజల్ట్ ఏమని వస్తుందని ప్రూవ్ చేయాలి, జీరో బార్ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకే, జీరో బార్ వస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్ఫా అనేటువంటిది 1,2, దీన్ని జీరో ఇంటూ ఆల్ఫా చేస్తాం అనుకోండి, జీరో అనేటువంటిది స్కేలర్, ఏమొస్తుంది, 0 ఇంటూ 1 0, 2 ఇంటూ 0 0, అంటే అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది, జీరో బార్ వస్తుంది అనమాట. జీరో బార్ ఈజ్ నథింగ్ బట్ 0 0. వాడు అదే ప్రూవ్ చేయమంటున్నాడు, ఏదైనా ఒక వెక్టర్ని జీరోతో కనుక మల్టిప్లికేట్ చేస్తే జీరో బార్ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి ఇక్కడ. ఓకే, సో 0 ఇంటూ ఆల్ఫా, ఈ 0 ఇంటూ ఆల్ఫాని ఎలా రాయొచ్చండి, మనం ఇలా రాసుకోవచ్చా, దట్ ఈజ్ 0 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా. ఓకే, 0 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా. ఓకే, విచ్ ఇంప్లాయిస్, ఇక్కడ చూడండి 0 ఇంటూ ఆల్ఫా అనేటువంటిది ఏంటండి, విచ్ ఇస్ అ వెక్టర్. ఆ వెక్టర్కి మనం ఏం యాడ్ చేసుకోవచ్చు, 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 బార్. ఏ వెక్టర్కి 0 బార్ని యాడ్ చేస్తున్నాం మళ్ళీ అదే వెక్టర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 ఇంటూ ఆల్ఫా 0 ఇంటూ ఆల్ఫా. అగైన్ మళ్ళీ వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ కనుక గ్రూప్ ప్రాపర్టీస్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది కనుక వి అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా గ్రూప్ ప్రాపర్టీస్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది కనుక లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాని అప్లై చేస్తాం. ఇదేంటండి, డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, బై డిస్ట్రిబ్యూటివ్ లా ఇక్కడ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ చేసినట్టయితే సో ఇక్కడ ఏమొస్తుందండి, జీరో బార్ ఈజ్ ఈక్వల్ అంటూ 0 ఇంటూ ఆల్ఫా, దట్ ఈజ్ బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా. అంటే ఇక్కడ ఏమవుతుంది, దేర్ ఫార్ 0 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ 0 బార్. అంటే ఏంటి, ఒక వెక్టర్ని జీరోతో మల్టిప్లికేట్ చేస్తే, ఒక వెక్టర్ని జీరోతో మల్టిప్లికేట్ చేస్తే అగైన్ మళ్ళీ ఏమొస్తుందండి, 0 బార్. అంటే దట్ మీన్స్ జీరో వెక్టర్ అనేటువంటిది వస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ వన్. ఓకే, క్లియర్, దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ, ద ఏ ఇంటూ మైనస్ of alpha, a of minus alpha which is equivalent to minus of a alpha. ఓకే, ఇక్కడ ఎలా రాయాలండి, a of minus alpha ఏమని ప్రూవ్ చేయాలి అంటే, ఒక నెగిటివ్ వెక్టర్ని ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే ఏమవుతుందని చెప్పమంటున్నాడు, మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఓకే, చూడండి థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్. సో ఈ థర్డ్ వన్లో మనం ఇలా రాయొచ్చండి. ఓకే, ఏ ఇంటూ థర్డ్ వన్ చూడండి, ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందండి, ఏ ఇంటూ 0 బార్. అంతేనా, ఒక ఆల్ఫా అనేటువంటి వెక్టర్ని దాని యొక్క నెగిటివ్ వెక్టర్తో కనుక యాడ్ చేసినట్టయితే ఏమొస్తుంది, 0 బార్ వస్తుంది. అంటే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఇంటూ 0 బార్. ఓకే, క్లియర్. సో ఇక్కడ చూడండి, విచ్ ఇంప్లాయిస్ బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇది ఏమవుతుందండి, ఏ ఇంటూ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్
ఏ ఇంటూ ఆల్ఫా. వై? బికాస్ బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏ ఇంటూ జీరో బార్ అంటే ఒక జీరో బార్ అనేటువంటి వెక్టర్ని, జీరో వెక్టర్ని ఏదైనా ఒక స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే ఏమొస్తుంది? జీరో అనేటువంటి వెక్టరే వస్తుంది. అంటే ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఏ ఇంటూ జీరో బార్ ఈజ్ ఈక్వల్ అంటూ జీరో బార్. సో ఏ ఆల్ఫా, దట్ మీన్స్ ఇది ఏమవుతుందండి ఇక్కడ జీరో బార్. ఓకే, ఫ్రమ్ 1లో ఏంటి? ఏ ఇంటూ జీరో బార్ ఈక్వల్ అంటూ జీరో బార్. ఇక్కడ ఏం అప్లై చేస్తాం? లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తాం. ఇక్కడ 1 నుంచి 0 అయింది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ 0 అయింది అనుకోండి. ఓకే, సపోజ్ ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ 0 అయింది అనుకోండి. ఏ ఈక్వల్ అంటే ఏమవుతుంది? అల్టిమేట్లీ మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఎలా ఉంది? ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అంటే 0 అంటే ఇది ఏమవుతుందండి? విచ్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ మైనస్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. దట్ ఈస్ ద థర్డ్ వన్. క్లియర్? ఇక్కడ మనం ఎలా రాసామండి? ఇక్కడ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా, మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది? రెండు ఒక పాజిటివ్ వెక్టర్ సేమ్ అదే నెగిటివ్ వెక్టర్తో యాడ్ చేసినట్టయితే 0 అనేటువంటి వెక్టర్ వస్తుంది. సో ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే ఏ ఇంటూ జీరో వెక్టర్, జీరో బార్. కానీ ఇక్కడ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మీద మనం ఏం అప్లై చేస్తాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తాం. ఎందుకు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేయగలం? వై? బికాస్ ద వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ద వెక్టర్ స్పేస్. సో ఇట్ సాటిస్ఫైస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. సో ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఇంటూ జీరో బార్ ఈజ్ జీరో బార్. ఆల్రెడీ ఫస్ట్ ప్రూవ్ చేస్తాం, ఏ ఇంటూ జీరో బార్ అంటే జీరో బార్. సో దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ 0. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ అంటూ మైనస్ బి. అలాగే ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ కూడా ప్రూవ్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్ కూడా క్లియర్. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. అంటే ఇక్కడేమో వెక్టర్కి మైనస్ ఉంది, ఇక్కడ ఫోర్త్ వన్లో ఏముంది? స్కేలర్కి మైనస్ ఉందండి. ఓకే, సో మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా ఉన్న దాన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా రాసుకోవచ్చు. ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఉన్న దాన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ చూడండి, ఫోర్త్ వన్. సో దీన్ని ఇలా రాయించండి. ఫోర్త్ వన్లో నేను ఇలా రాస్తున్నాను, మైనస్ ఏ ప్లస్ ఏ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ, ఇక్కడ మైనస్ ఏ అనేటువంటిది ఏంటండి? స్కేలర్. ఓకే, -3 + 3 ఎంత? 0 వస్తుంది. ఓకే, -3 + 3 0, -2 + 2 0. అలాగే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ అంటే ఎంత? 0 వెక్టర్ కాదు, 0 వస్తుంది. 0 ఇంటూ ఆల్ఫా. ఓకే, విచ్ ఇంప్లాయిస్ బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేసినట్టయితే ఇది ఏమవుతుందండి? మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ 0 ఇంటూ ఆల్ఫా. ఒక ఆల్ఫా అనేటువంటి వెక్టర్ని 0తో కనుక మల్టిప్లికేట్ చేస్తే మనకి ఏమొస్తుందని చెప్పాం సెకండ్ వన్లో చూడండి. 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటూ 0 బార్. అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది? 0 బార్ బై 2. ఓకే, బై ప్రాపర్టీ 2. ఇది డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేస్తాం. ఇక్కడ ప్రాపర్టీ 2ని. ఇక్కడ మళ్ళీ ఎలా వచ్చిందండి? ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ 0 బార్. ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ 0 బార్ అంటే ఏ ఈక్వల్ అంటూ మైనస్ బి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ. దేర్ ఫార్ ఏమవుతుందండి ఇక్కడ? మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. దట్ ఈస్ ద రిజల్ట్ 4. Okay, fourth one is over. Okay, fourth one is completed. Coming to the fifth one. Okay, what we have to prove? If a alpha equal to 0 bar, అంటే ఒక వెక్టర్ని ఏ అనేటువంటి స్కేలర్తో కనుక మల్టిప్లికేట్ చేసినట్టయితే ద వాల్యూ 0 బార్ అంటే 0 వెక్టర్ కనుక వచ్చినట్టయితే ఏమవుతుంది? ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈజ్ ద 0 వెక్టర్. అంటే ఏ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అనేటువంటి వెక్టర్ వచ్చిందనుకోండి, సో అప్పుడు ఏం జరిగితేనే 0 బార్ అనేటువంటి రిజల్ట్ వస్తుంది?
ఎయిదర్ ఏ అన్న జీరో అవ్వాలి, లేకపోతే ఆల్ఫా అనేటువంటిది జీరో బార్ అనేటువంటి వెక్టర్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి. ఓకే, ఫిఫ్త్ వన్. ఓకే, ఇక్కడ ఇఫ్ ఫస్ట్ ఏ ఈక్వల్ అంటూ జీరో అని తీసుకుందాం. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ అంటూ జీరో, ఇక్కడ టూ కేసెస్ వస్తాయి. ఏ ఈక్వల్ అంటూ జీరో అనేటువంటిది ఒక కేస్, అండ్ ఏ ఈజ్ నాన్ జీరో అనేటువంటిది ఒక కేస్. ఏ ఈక్వల్ అంటూ జీరో అనుకోండి, ఇంక ప్రూవ్ చేయడానికి ఏముండదు. ఇఫ్ ఏ ఈక్వల్ అంటూ జీరో అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ క్లియర్లీ. ఎందుకని, ఫ్రమ్ కండిషన్ 2 చూడండి, ఏ ఈక్వల్ అంటూ జీరో అయితే జీరోతో ఏ వెక్టర్ని మల్టిప్లై చేసిన మళ్ళీ జీరో బార్ని వస్తుంది. అలాగే ఏ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్, దట్ ఈస్ ఫ్రమ్ 2. ఓకే, క్లియర్. ఇఫ్ ఏ ఈక్వల్ అంటూ జీరో కనుక అయినట్టయితే క్లియర్గా ద రిజల్ట్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏమవుతుంది, జీరో బార్. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద కేస్ 1. ఓకే, ఇక్కడికి కేస్ 1 అయిపోయింది. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ అంటూ జీరో అని తీసుకుంటే, ఏ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఎలిమెంట్ అండి, ఫీల్డ్ ఎఫ్లోని ఎలిమెంట్. ఓకే, సో అందువల్ల ఏమవుతుంది, విచ్ ఇంప్లైస్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. అంటే ఏమవుతుంది, ఎఫ్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కనుక దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎఫ్లోనే ఉంటుంది. సచ్ దట్ ఏమయ్యే విధంగా ఉంటుంది, ఓకే, సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ అంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ అంటూ 1 వస్తుంది. 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ది మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ ఏ అనేటువంటిది నాట్ ఈక్వల్ అంటూ జీరో కనుక అయినట్టయితే, సో ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ దెర్ ఎగ్జిస్ట్ సమ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఎఫ్లోని ఏ అనేటువంటి ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది, ఎఫ్లో ఉంటుందని ఎందుకు చెప్పగలుగుతున్నాం, వై, బికాస్ ఆఫ్ ద ఎఫ్ ఈజ్ ద ఫీల్డ్. ఓకే, సో సచ్ దట్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసినా ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ చేసినా 1 అనేటువంటి ఆన్సరే వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఇలా తీసుకుందాం, ఏంటండి, సపోజ్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అని తీసుకుందాం. అంటే ఏమవుతుందని చెప్పి తీసుకుంటున్నాం, ఇక్కడ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అవుతుందని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ఆల్రెడీ ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో అని చెప్పి మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అని తీసుకుని ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో కనుక ఆల్ఫా అనేటువంటిది జీరో బార్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, విచ్ ఇంప్లైజ్ బోత్ సైడ్స్ మనం ఏ ఇన్వర్స్తో కనుక మల్టిప్లికేట్ చేసినట్టయితే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో బార్. ఇది ఏమవుతుంది, స్కేలర్ అసోసియేటివ్ నుంచి, దట్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో బార్. ఏదైనా ఒక జీరో వెక్టర్ని ఏ వెక్టర్తో మనం ఏదైనా స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, జీరో బార్నే వస్తుంది. బట్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే 1, అంటే విచ్ ఇంప్లైస్ 1 ఇంటూ ఆల్ఫా. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందండి, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్, అంటే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్. దట్ ఈస్ ద రిజల్ట్. అంటే ఏంటి, ఏ ఈక్వల్ అంటూ జీరో తీసుకుంటే డైరెక్ట్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అయిపోతుంది. ఒకవేళ ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో అని తీసుకుంటే, సపోజ్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఏమవుతుంది, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అవుతుంది. అంటే ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అయితే ఎయిదర్ ఏ అన్న జీరో అవ్వాలి ఆర్ ఆల్ఫా అన్న జీరో వెక్టర్ అవ్వాలి. ఈ రెండు కేసెస్లో జరిగినప్పుడు మాత్రమే ఏ ఆల్ఫా అనేటువంటిది, ఈ రెండిట్లో ఏదో ఒక కేసు లేదా రెండు జరిగితేనే ఏ ఆల్ఫా అనేటువంటి రిజల్ట్ ఏమవుతుందండి, జీరో బార్ అవుతుంది. క్లియర్. సో దేర్ ఫోర్, అందుకని ఇక్కడ ఏమని చెప్తాం, దేర్ ఫోర్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎయిదర్ ఏ ఈక్వల్ అంటూ జీరో ఆర్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్. దట్ ఈస్ ద రిజల్ట్. ఒకసారి మళ్ళీ చూడండి, ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అంటే ఏని ఆల్ఫాతో మల్టిప్లికేట్ చేస్తే జీరో బార్ అనేటువంటి వెక్టర్ కనుక వచ్చినట్టయితే ఏం జరుగుతుంది అంటున్నాడు, ఎయిదర్ ఏ అన్న జీరో అయినప్పుడు జరగాలి ఆర్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అయినప్పుడు మాత్రమే ఈ ఏ ఆల్ఫా అనేటువంటి జీరో అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. సో దానికోసం ఫస్ట్ మనం ఇఫ్ ఏ ఈక్వల్ అంటూ జీరో అని తీసుకుందాం.
అంటే అప్పుడు డైరెక్ట్గా జీరో ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఏ ప్లేస్లో జీరో తీసుకుని జీరో ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటే జీరో బార్ అవుతుంది. ఎందుకని ఫ్రమ్ కండిషన్ 2లో ఏం చెప్తున్నాం, జీరో ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటే జీరో బార్, దట్ ఈస్ ద కండిషన్ 2. ఒకవేళ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో బార్ కనుక అయినట్టయితే, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ అంటూ జీరో కనుక అయినట్టయితే, సో ఈ ఏ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఎలిమెంట్, స్కాలర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఎఫ్లో ఉంటుంది. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కనుక ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎఫ్లో కనుక ఉన్నట్టయితే దాని ఇన్వర్స్ ఎలిమెంట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎఫ్లో ఉంటుంది. ఎప్పుడు ఏ అనేటువంటిది నాన్ జీరో అయినప్పుడు మాత్రమే దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎఫ్లో ఉంటుంది. ఉంటూ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ అంటే ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ అంటే 1 అవుతుంది. వై, బికాజ్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మనం ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో అని తీసుకుందాం. సపోజ్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అని తీసుకుంటే ఏమవుతుంది, బోత్ సైడ్స్ మనం ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేట్ చేస్తాం. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ జీరో బార్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, స్కేలర్ అసోసియేటివ్. ఓకే, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటూ, సో ఏ ఇన్వర్స్ ఆఫ్ జీరో బార్, ఏ ఇన్వర్స్ ఆఫ్ జీరో బార్ అంటే జీరో బారే. ఎందుకని ఏదైనా ఒక జీరో వెక్టర్ స్కేలర్తో మల్టిప్లికేట్ చేస్తే మళ్ళీ జీరో వెక్టర్ వస్తుంది. బట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్. 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా విచ్ ఇస్ ఈక్వల్ అంటూ జీరో బార్. అంటే ఏ నాట్ ఈక్వల్ అంటూ జీరో అయితే ఖచ్చితంగా ఏమవుతుంది, ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్ అవుతుంది. అందుకనే దేర్ఫోర్ ఏ ఆల్ఫా అనేటువంటిది కనుక జీరో బార్ అయినట్టయితే ఎయిదర్ ఏ ఈక్వల్ అంటూ జీరో ఆర్ ఆల్ఫా ఈక్వల్ అంటూ జీరో బార్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. దట్ ఈస్ ద రిజల్ట్ 5. ఓకే, సో ద 5 ఈస్ ఓవర్. అండ్ వాట్ అబౌట్ ది 6th వన్, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. కానీ మనకు తెలుసు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ దేని మీద చెప్పాం, ప్లస్ మీద చెప్పాం. కానీ ఇక్కడ మైనస్ మీద చెప్పాలి, మైనస్ మీద ప్రూవ్ చేయాలి. మీరు డైరెక్ట్గా రాసేది సేమన్ సార్, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ అంటే ఆల్ఫా మైనస్ ఏ బీటా కదా. ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ డైరెక్ట్గా అప్లై చేయాలండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎప్పుడు అప్లై చేయగలం, ప్లస్ మీద మాత్రమే అప్లై చేస్తాం. వాడు అది మాత్రమే కండిషన్ ఇచ్చాడు. కానీ ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు కనుక మనం ప్రూవ్ చేయాలి ఎలా వస్తుందని. ఓకే, నౌ 6th వన్. ఓకే, 6th వన్ చూడండి ఇక్కడ. ఓకే, ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా అని ప్రూవ్ చేయాలి. సపోజ్ నేను ఇలా తీసుకొచ్చా, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటాని ఇలా రాస్తున్నాను నేను, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా రాసుకోవచ్చా. ఓ బికాస్ మైనస్ బీటా నేను ఎలా రాస్తా, ప్లస్ ఆఫ్ మైనస్ బీటా కింద రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ మైనస్ ఆఫ్ బీటా కింద రాస్తా. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కనుక ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బీటా అంటే ఏ ప్లస్ బీటాగా ఉంది. బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నుంచి ఇది ఏమవుతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆఫ్ మైనస్ బీటా. వై, బికాస్ బై డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, డిఎల్ దట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటాని ఎలా రాసా, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా కింద రాసాము. ఇక్కడ ప్లస్ మీద మనం డిస్ట్రిబ్యూట్ అప్లై చేయగలం, కానీ మైనస్ మీద చేయలేం, కానీ ప్లస్ మీద అప్లై చేయగలం. అందువల్ల ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ ఆఫ్ ఏ ఆఫ్ మైనస్ బీటా. బట్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాం, కండిషన్ 3లో మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా కింద రాయొచ్చు. సో అందుకని ఏ ఇంటూ మైనస్ బీటా ఉంటే ఏ ఆల్ఫా మైనస్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చండి, ఏ బీటా కింద రాయొచ్చు బై 3. ఓకే, బై కండిషన్ 3 అంటే దేర్ఫోర్ ఏమవుతుందండి, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. అంటే సో నెక్స్ట్ థియరమ్ ఆన్వర్డ్స్ మీరు ఎప్పుడైనా సపోజ్ వి ఆఫ్ ఎఫ్ ఇస్ ది వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు అనుకోండి, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఉంటే ఇమీడియట్గా మనం ఏం రాసేసుకోవచ్చు, ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా. అలాగే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా కింద రాసుకోవచ్చు. దట్ ఈస్ ద కండిషన్ 6. ఓకే, ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటాని ఎలా రాసాం, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేయగలం ప్లస్ మీద. అందువల్ల ప్లస్ మీద డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆఫ్ మైనస్ బీటా అవుతుంది. బట్ ఏ ఆఫ్ మైనస్ బీటా అనేటువంటి ఫ్రమ్ కండిషన్ 3 నుంచి ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ అంటే మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అవుతుంది. సో దట్ మీన్స్ ఏ ఆల్ఫా మైనస్ ఏ ఆఫ్ బీటా. సో అందువల్ల ఏ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా.
దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్. ఓకే, నెక్స్ట్ ఓకే సారీ సిక్స్త్ వన్ ఈస్ ఓవర్. వాట్ అబౌట్ సెవెంత్ వన్? ఓకే, సెవెంత్ వన్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు చూడండి. ఇక్కడ సెవెంత్ వన్ చూడండి, మైనస్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా. అంటే స్కేలరు నెగిటివ్ అయ్యి వెక్టరు నెగిటివ్ అయితే దాని రెండు ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నాడు, ఏ ఆల్ఫా వస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. సో సెవెంత్ వన్ మైనస్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా, దీన్ని ఎలా రాయొచ్చు? దట్ ఈస్ ఫస్ట్ ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా, థర్డ్ నుంచి ఎలా రాయొచ్చు? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా కింద రాయొచ్చు. అంటే ఇది ఏమవుతుందండి, మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా బై 3. ఓకే, బై కండిషన్ 3లో ఏం చెప్పాం? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అంటే మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా, ఇదంతా సమ్ బీటా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ద మైనస్ ఏ ఆఫ్ బీటా దట్ ఈస్ మైనస్ ఆఫ్ ఏ బీటా అవుతుంది అనమాట. అందుకని మైనస్. అగైన్ మళ్ళీ మైనస్ ఆఫ్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఎలా రాయొచ్చు? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఇది ఎలా రాసాం? సో ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. అగైన్ మళ్ళీ థర్డ్ నుంచి రాసాం. ఓకే, బై ఇది ఫోర్త్ నుంచి రాసాం, ఇది థర్డ్ నుంచి రాసాం. థర్డ్లో ఏం రాసామండి? ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? విచ్ ఈజ్ ఏ ఆల్ఫా. అంటే దేర్ ఫార్ మైనస్ ఆఫ్ ఏ దేర్ ఫార్ ఏమవుతుందండి? విచ్ ఈజ్ మైనస్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా. దట్ ఈస్ ద థీరం అవుతుంది. ఈ 7 ప్రాపర్టీస్ని మనం ఏమని చెప్తాం? సో క్లియర్, దట్ ఈస్ ద సెవెంత్ వన్ ఈజ్ ఆల్సో క్లియర్. ఈ థీరంలో మనం 7 ప్రాపర్టీస్ని ప్రూవ్ చేస్తాం అనమాట. ఈ 7 ప్రాపర్టీస్ ఎప్పుడు జరుగుతాయి? వి ఆఫ్ ఎఫ్ అనేటువంటిది వెక్టర్ స్పేస్ అయినప్పుడు ఈ వి అండ్ ఎఫ్లోని ఎలిమెంట్స్తో ఈ 7 ప్రాపర్టీస్ జరుగుతాయి కనుక ఈ 7 ప్రాపర్టీస్ అండ్ నెక్స్ట్ థీరం ఉంది, అందులో ఒక 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 8 ప్రాపర్టీస్ని, ఈ 9 ప్రాపర్టీస్ని మనం ఏమని చెప్తాం? ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ స్పేస్, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. సో కనుక ఈ థీరం బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకొక థీరం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.